2047లో 3 ట్రిలియన్ చేరుకోవాలని కంపెనీలను ఆహ్వానించి పోలవరంను చంద్రబాబు సర్వనాశనం చేస్తారని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. 41 మీటర్లకే ప్రాజెక్టు నిలిపివేయడం ఏ బాధ్యత లేనిదైన నిర్ణయమని, కూటమి నేతలు మౌనంగా ఉండడం అర్థం కాకపోతుందని ప్రశ్నించారు. ఇక రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రం నిర్మించాలని ఉన్నప్పటికీ డబ్బుల మీద దృష్టితో ఆ బాధ్యతను ఏపీకి బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. కాపర్ డ్యాం నిర్మాణం ఉద్దేశపూర్వకంగా వదిలేసి డయాఫ్రామ్ వాలుపై అవకతవకలు చేసి 1000 కోట్ల నష్టం కలిగించారని అంబటి మండిపడ్డారు. జగన్ హయాంలోనే స్పిల్వే, కాపర్ డ్యాం పూర్తయ్యాయని 2017-18 ధరల ప్రకారమే నిర్మాణం కొనసాగేందుకు కేంద్రాన్ని ఒప్పించారని తెలిపారు. మొదటి దశకి కావాల్సిన నిధులను ఎన్నికల ముందు అడ్డుకున్నది చంద్రబాబు కుట్రేనని ఆరోపించారు. రెండో దశ 45.72 మీటర్ల ఎత్తు పూర్తి కాకపోతే ఉత్తరాంధ్రకు నీరు అందదని, పోలవరాన్ని బ్యారేజీ స్థాయికి దిగదార్చుతని అంబటి రాంబాబు విమర్శించారు. కట్టవలసినటువంటి ప్రాజెక్టుని నేనే కడతానన్నాడు, ఒప్పించాడు, వారిని బతిమలాడాడు, బామాలాడు. ఎందుకు కట్టవలసి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వంతోనే వారు నిధులు ఇస్తారు, ఈయన కడతాడు. వాళ్ళు నిధులు ఇస్తారు, ఈయన బిల్లులు చేసుకుంటాడు. ఆయన నిధులు ఇస్తాడు, ఈయన కాంట్రాక్టులు పెట్టుకుంటాడు. కేవలం డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసుకుని